కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుస్సు రాశి జాతకులు, ఒక కొత్త స్త్రీ మే మాసంలో 28వ తేదీ బుధవారం తిథి అండి. ఈ నూతన స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది. వచ్చి ఏం చెయ్యబోతుందో మీకు తెలుసా? జరిగేది తెలిస్తే గనక మీ గుండె జల్లు మనక మానదు. మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. కానీ మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే జరిగేది నష్టమే. ఈ యొక్క వాస్తవంలో బతకడానికి ప్రయత్నించండి. వాస్తవ రీత్యా జరిగేది ఇదే. ఎప్పుడు కూడా పేక మేడలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. జీవితాన్ని ఎప్పుడు కూడాను నాశనం చేసుకునే దారులు వెతుక్కోకూడదు. ఇది అంతా శత్రువుల మహిమ. మీ జీవితంలో కొన్ని రకాల కష్టాలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకెందుకు ఎవరెవరు మీ జీవితంలోకి వస్తున్నారో మీకే తెలియడం లేదు. కానీ ఒక కొత్త స్త్రీ మాత్రం ఈ రోజున పక్కాగా వస్తోంది. వచ్చి ఏం చేస్తోంది, ఏ జాగ్రత్తలు పాటించాలి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు ఒక్కొక్కటిగా అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జీవితంలో భగవంతుని అనుగ్రహం ఉంటే ఇలాగే జరుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. కానీ మీ జీవితంలోకి ఒక నూతన స్త్రీ వస్తోంది. 1కి 10 మార్లు ఈ యొక్క మాట చెప్పడం చాలా సంతోషదాయకంగా ఉందండి. ఆ యొక్క స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదే. ఈ రాశి జాతకులు అంతా కూడా అదృష్టవంతులే. కానీ కొన్ని రకాల పరీక్షలు అనుభవించాల్సిందే. చిన్నప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉంటారు. కానీ పరీక్షకు తగ్గ ప్రతిఫలితం ఊహించని రీతిలో ఉంటుంది. 12 రాసుల్లోకెల్లా కూడాను ఈ రాశి జాతకుల యొక్క అదృష్టం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. కాకపోతే కష్టం వచ్చినప్పుడు డీలా పడిపోకూడదు. ఇలా డీలా పడితే సుఖాన్ని ఎవరు అనుభవిస్తారు చెప్పండి? కష్టం రావడం పరిపాటి, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం అందరికీ కలుగుతుంది. ఆ యొక్క అదృష్టంలో ఈ రాశి జాతకులు ఒక అడుగు ముందే ఉంటారు. అయితే ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజున అంతటి మంచి అనుగ్రహం కలిగిన రోజు, మీకు ఎంతో జ్ఞాపకం ఉంచుకునే రోజు, ఎంతగానో సంతోషంగా ఉండాల్సిన రోజు అని చెప్పక తప్పదు. ఈ రాశి వారికి మనం చూస్తే గనక చేసే ప్రతి పనిలో కూడా చాలా నీతి, నిజాయితీ, నిబద్ధత, మంచి చేయాలి అనే ఆలోచన లోపల నుంచి ఉంటూ ఉంటుంది. ఎవ్వరికీ మేము కనిపించడం లేదు కదా అని చెప్పి తప్పులు చేసుకుంటూ వెళ్లిపోవడం, డబ్బుల కోసం కక్కుర్తి పడడం లాంటి పనులు అస్సలు చేయరండి. వీరి తత్వం అటువంటిది కాదు. ఎవరు ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తారు. ప్రతి పని కూడాను మనోచిత్తంతో చేస్తారు. ఎక్కువగా ఇలాగే ఉంటారు. కావునే వీరికి సక్సెస్ వస్తుంది. కానీ సక్సెస్ అందుకోవడంలో కాస్త అటూ ఇటూ అవ్వొచ్చు, కానీ చివరికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ తోనే ఉండాలి, సక్సెస్ గానే నా జీవితం ఉండాలి, ఒక ఫెయిల్యూర్ స్టోరీ నాది కాకూడదు అని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. మనసులో ఏ కుళ్ళు, ఏ కల్మషం ఉండదు. కష్టపడతారు, ప్రతిఫలితాన్ని పొందుకుంటారు. వీరి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఫలితం వస్తుందని నమ్మడం వలన భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను భగవంతుణ్ణి పూజిస్తూ నమ్మకం,
విశ్వాసం ఉంచడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, ఫలితం రాకపోవచ్చు. ఫలితం చేజేతులారా చెయ్యి జారిపోవచ్చు. కాని ఎప్పటికైనా దక్కుతుంది. భవిష్యత్తులో ఎప్పటికైనా మా జీవితం మారుతుంది అని వీరికి తెలుసు. ఏ పని చేసినా అందులో విజయం సాధించడం కోసమే చేస్తారు. అందరూ అలా చెయ్యరా అంటే చేస్తారండి. కానీ ఈ రాశి జాతకులు మంచి మనస్సుతో విజయం సాధించడం కోసమే ఎక్కువ కష్టపడతారు. వీరి విజయం పలువురికి సాయపడుతుంది. ఎల్లప్పుడూ కూడా అందరికీ సహాయకారులుగా ఉంటారు. ధనాన్ని ఇస్తారు, చేతలతో సాయం చేస్తారు, మాటలతో సాయం చేస్తారు. వీరి ప్రవర్తన అంతటి డెడికేటెడ్ గా ఉంటుంది. పెద్ద మనుషులుగా వీరిని సంఘం గుర్తిస్తోంది. వీరి ఆలోచన శైలి ఎలా ఉంటుందంటే మాట విషయంలో చాలా వరకు కూడా ఒక గ్రిప్ ఉంటుంది. వీరు అనుకున్న పని ఎదుటి వారితో ఎలా చేయించుకోవాలి, పరుషంగా మాట్లాడకుండా చాలా చక్కగా మాట్లాడుతూ వీరికి కావాల్సింది చేయించుకుంటారు. అవహేళనగా మాట్లాడకూడదు అనే విషయం కూడా తెలుసును. మాటకు గౌరవం దక్కాలంటే నేను ఏ తీరుతో ఉండాలి, ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచే వీటిలి మీద శ్రద్ధ ఎక్కువగా పెడుతూ ఉంటారు. వీరు మాట్లాడితే ఉన్న చోట అందరూ కూడా వీరి మాటలకు కొత్తగా అట్రాక్ట్ అవ్వాల్సిందే. వీరి ఆశయం చిన్నప్పటి నుంచి ఇది బలమో బలహీనతో తెలియదు కానీ ఇలాగే ఉంటారు. ఇతర రాసుల వారు విజయం కోసం పని చెయ్యరా అంటే చేస్తారు. అందరూ కష్టపడతారు. కొందరు కష్టంతో పైకొస్తే, కొందరు స్మార్ట్ వర్క్ తో పైకొస్తారు. అయితే ఈ స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుంది అంటే పని జరుగుతుంది. ముక్కు చుట్టూరా తిప్పి చూపించినట్లు కాకుండా స్ట్రైట్ గా చూపిస్తారు. ఇదే స్మార్ట్ వర్క్. వీరి ఆలోచన ఇలాగే ఉంటుంది. ప్రతిదీ అలాగే ఆలోచించి షెడ్యూల్ వేసుకుని చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా విజయం పొందడం కోసం యత్నిస్తారు. కానీ వీరి విజయ తీరు ఇంకొకలాగా ఉంటుంది. వీరి యొక్క ప్యాటర్న్ వేరు. అర్హత ఉన్న వారిలో ఈ రాశివారు ఒక పాలు అంటే ఒక రెట్టు ఎక్కువగానే ఉంటారు. ఎందుకంటే వీరికి అదృష్టం అనేది తలుపు తడుతూ ఉంటుంది. తీస్తారో లేదు అనేది పక్కన పెడితే అదృష్టం ఉంటుంది. కానీ చెప్పుడు మాటలు వినే తత్వంతో వచ్చిన అవకాశాలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత బాధించారు, రోధించారు. అవకాశం ఎప్పుడూ ఒక్కసారే వస్తుందండి. ఒక్కసారి జార విడుచుకుంటే మరలా చాలా సమయం పడుతుంది. అదే కష్టంగా పరిణమిస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎంత నమ్మిన వారు అయినా వారికి స్వార్థం ఉంటుంది. ఈ విషయంలో మీరు గ్రహించాల్సిందే. ప్రతి విషయంలో కూడా మీరు ముందంజలోనే ఉంటారు. కానీ కాళ్లు పట్టుకుని లాగేసేవారు కూడా మీ తోడుగానే ఉంటారు. సమాజంలో చెడుని గుర్తించడం కాస్త ఎక్కువ శ్రమే. చాలా శ్రమతో కూడుకున్న పని. కావున అప్రమత్తంగా ఉండడం, ఉండకపోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడు వీరికి అదృష్టాన్ని ఇస్తాడండి. కానీ వీరే ఉపయోగించుకోవడంలో కాస్తంత తొందరపాటు, దూకుడు స్వభావం అలజడికి లోనవుతున్నారు ఈ మధ్య. వీళ్లు చేసే ప్రతి పని కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందుకుంటారు అనే విషయం గుర్తుంచుకోండి. ఒక్కసారి గెలవడం కంటే పడ్డాక మరల లేచి గెలుస్తాం చూడండి, అందులోనే అనుభవం ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ రేటు వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విజయం పొందడంలో ఏ మాత్రమూ కూడా అశ్రద్ధ వహించొద్దు. జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు చూశారు. మనిషి బ్రతికి ఉన్నాక, మంచి మనిషి అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆగనే ఆగవు. ఆగాయి అంటే అది మరణించాకే. ఎందుకంటే ఇది మానవ జీవితం. ప్రతి ఒక్కరికి సమాజంలో సహజంగా ఇటువంటి కష్టాలు ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. కేవలం ఈ రాశి వారికే కాదండి, ఏ రాశి వారికైనా మంచి మనుష్యులు అన్నాక కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని నిందలు, అలాగే కొన్ని విషమ పరీక్షలు ఎత్తక తప్పదు. మీ జీవితంలో గతంలో కానీ ఇప్పుడు కూడా జరుగుతున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు మా దాకా రాలేదు, ఇంకా అదృష్టం అని చెప్పి ఎవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి కష్టాలు అనేటటువంటివి వారివి. కానీ ప్రతిఫలితాన్ని ఇచ్చే భగవంతుడు ఒక్కడే. ఫలాన్ని ఇస్తూనే ఉంటాడు. కష్టం వెనుక సుఖం ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎంతటి అదృష్టవంతులంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతలోనే పెట్టుబడి గురించి ఆలోచన చేస్తారు కదా. పెట్టుబడి పెడదామని చెప్పి ఒక మంచి ప్రణాళిక వేసుకుంటారు.
వీళ్లు వేసుకున్న ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంతకంటే కొంచెం తక్కువలోనే అనుకున్న వ్యాపారాన్ని పూర్తి చేస్తారు. వీరికి అదృష్టమనేది ఇలా ఈ రూపంలో వస్తుంది. ఎక్కడ అధిక ఖర్చు అవుతుందో అక్కడ తక్కువ ఖర్చుతోనే ప్రణాళిక ప్రకారం పని పూర్తి చేసుకుంటారు. డబ్బు విషయంలో చాలా వరకు కూడా ఆచితూచి వ్యవహరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పేరెంట్స్ నేర్పించడం చిన్నప్పటి నుంచి కూడా కారణం కావచ్చు. ఇది వర్ణన మాత్రమే కాదండి, ఎలా అయినా జరగొచ్చు. ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాము. భగవంతుని యొక్క ఆశీస్సులు నిత్యం అండదండగా కాపుదలగా ఉంటాయి. ఎక్కువగా భగవంతుని సేవలో వీరు గడుపుతుంటారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఎక్కువగా ఇష్టపడతారు. దేవాలయ దర్శనాలు, భగవంతుని దర్శించుకోవడంలో మక్కువ ఎక్కువ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అందుకే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కర్మ ఫలము మనం అనుభవించక తప్పదు. తెలుసో తెలియకో చేసే తప్పులు ఉంటాయి. పూర్వ జన్మలో చేసిన తప్పులు కూడా ఉంటాయి. పాప పుణ్యాల యొక్క సుకృతం కూడా కావచ్చు. కష్టాల తరువాత సుఖం కూడా వస్తుంది. భగవంతుడు మీ జీవితంలో చేస్తున్న అద్భుతమండి. తప్పకుండా నిత్యం శివారాధన చేసుకోండి. ఎవరైతే శివారాధన నిత్యం చేసుకుంటూ ఉంటారో పరమశివుని దివ్య ఆశీస్సులు ఎక్కడున్నా మీకు కలుగుతాయి. మానసిక స్థైర్యం ఉంటుంది. ప్రతి పనిలో సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. ఐశ్వర్య ప్రదాత అయిన పరమేశ్వరుడు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని తప్పక ఇస్తాడు. అంతేకాకుండా ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ముందుగా జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు కూడాను కుటుంబ విషయాల్లో మీకు మైనస్ గా ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే విషయంలో కాస్త మైనస్ గా ఉంటుంది. ఈ రోజున ఏ విషయాన్ని కూడాను మీరు లోతుగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఆలోచించిన ప్రతిదీ కూడా అవాస్తవం అవుతుంది. మీ యొక్క అపోహే అవుతుంది. ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఈ రాశి జాతకులు ఏమిటంటే ఈ రోజున ఎదుటి వారిని అంచనా వేయడంలో కాస్త గతి తప్పుతారు. ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండే మీరు ఈ రోజున ఒక మాయలో పడతారని చెప్పక తప్పదు. ఈ రోజున మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. నేను ఏం చేస్తున్నాను? భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాను? నా మాటలు ఎలా ఉంటున్నాయి? ధనం వచ్చిందని ఏదైనా అహంకారపూరిత ధోరణితో మాట్లాడుతున్నానా? ఎవరి పట్ల అయినా సరే తక్కువ చేసే విధంగా ప్రవర్తిస్తున్నానా? నా దగ్గర ఉన్న ధనం నన్ను ఏమైనా మార్చేస్తుందా? నా వ్యక్తిత్వాన్ని ఏదైనా మారుస్తుందా? నా కుటుంబంతో, ఫ్యామిలీతో నేను చక్కగా సంతోషంగా ఉండగలుగుతున్నానా? ఇలా మనం రోజూ ఆలోచించుకోవాలండి. రోజులో కనీసం ఒక అరగంట సేపైనా నేను ఏంటి, ఏం చేస్తున్నాను, తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి, ఇలా రెండు పక్షాలా కూడా ఆలోచించుకోవాలి. అప్పుడే మన యొక్క బలం, బలహీనత మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైతేనే కదండి మనం బలంగా వాటిని మార్చుకోగలుగుతాము. మన జీవితంలో ఏదైనా సాధించాలంటే మన గురించి మనకి పూర్తిగా తెలియాలి. తప్పు చేస్తే ఒప్పుకునే సత్తా కావాలి. తప్పు చేస్తే అది గుణపాఠంగా మార్చుకుని పశ్చాత్తాపపడి తిరిగి ఆ తప్పు మరల చేయకుండా మనం ముందుకు వెళ్లేలా చేయాలి. మనం ఎప్పుడు మన చిన్నతనంలో పెద్దవారు ఇది తప్పు, అది తప్పు అని చెబుతూనే పెంచారు. అయితే మనం పెద్దవారం అయ్యాక వాటిని పక్కన పెట్టేశాము. ఇప్పుడు చెబుతుంటే పట్టించుకోవడం లేదు. కానీ పెద్దవారు చెప్పేది మన మంచికే. కావున ఈ రకంగా ఈ రోజున ఒక్క ఆలోచన చేయండి. ఇలా చేస్తే కుటుంబంలో ఉన్న సమస్య పోతుంది. మీ వర్క్లో ఉన్న సమస్య ఏదైనా పోతుంది. అలాగే వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఏ రంగంలో ఉన్నా నూతనంగా ఆలోచించగలుగుతారు. ఒక ఫ్రెష్ మైండ్తో జీవితాన్ని మరలా స్టార్ట్ చేయగలుగుతారు. ఈ రోజున ఇలా ఆలోచించండి. ఇలా చేస్తేనే మీకు ఇబ్బందులు పోతాయి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. తల్లిదండ్రులతో, సహోదర సహోదరి వర్గంతో ఎవరో ఒకరితో అనవసరమైన అర్థం లేని గొడవలు వీరికి ఉండొచ్చు. ఎందుకంటే వీరి యొక్క నాయకత్వ లక్షణాలతో ఎదుటి వారితో గొడవలను ఎక్కువగానే కలిగి ఉంటారు. కంటికి కనిపించని దూరం, చాలా మందితో వైరం మీకు ఉన్నది. ఒకవేళ మీ నుంచి ఏదైనా తప్పిదం ఉంటే వాటిని సరిచేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అన్నింటిలో సక్సెస్ గా ఉన్నా మీకు ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయంటే
కొన్ని రకాల దృష్టి ప్రభావాలు కావచ్చు, కొన్ని రకాల వ్యక్తిత్వ పొరపాట్లు కూడా కావచ్చు. వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితం బాగుపడుతుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, ఎంత ఎక్కువ సమయం శివారాధనలో గడిపితే అంత మంచి జరుగుతుంది మీకు. బిల్వ పత్రాలతో పరమశివుణ్ణి నిత్యము లేదా వీలు కుదిరినప్పుడు ఆరాధిస్తూ ఉండండి. పరమేశ్వరుని నామ జపాన్ని ఎన్నిసార్లు ఎక్కువగా వీలుంటే అన్నిసార్లు జపిస్తే గనక ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి నెగటివ్ పోతుంది. నరదృష్టి తాలూకా ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అన్ని పనులు సజావుగా పూర్తి కావడం జరుగుతుంది. సమస్య ఏదైనా పరిష్కరించుకునే సత్తా వస్తుంది. ఏమైనా మేము ఇంత సంపాదించగలుగుతున్నామంటే నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది అని చెప్పే విధంగా మీ జీవితం తప్పక మారుతుంది. ఈ రోజున వీరికి ఒక అదృష్టం కూడా వరించబోతుంది. అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి ధనపరంగా ధనం చేతికి రాక ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. జీవితంలో మీకు ఊహించని పెను మార్పులు కూడా ఇబ్బందులు జరిగి ఉండవచ్చు. ఆర్థికపర ఇబ్బందుల వల్ల నా అనుకున్న వాళ్లను చాలా మందిని దూరం చేసుకుని ఉండొచ్చు. మీరేమీ ఇక ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మీ స్థితిగతి పూర్తిగా మారిపోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల, ఒక కొత్త స్త్రీ వల్ల మీకు ఆర్థికపర ఇబ్బందులు బయటపడబోతున్నారు. కొంచెం మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడే వ్యక్తులకు కూడా గుణపాఠం కలగబోతుంది. మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మిమ్మల్ని అక్కరకు చేర్చుకుంటారు. అలాగే ఎవరైనా సాయం కావాలంటే మీ దగ్గరకు వచ్చి అడిగే స్థాయికి మీరు వెళ్తారు. ఆర్థిక సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు చేసి ఈ రోజున నలుగురిలో మన్ననలు పొందుకోబోతున్నారు. ఎవరో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు అని మీరు ఎవరో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఇక బాధపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీకు ఎవరూ సహాయం చేయలేదు అని ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు. ముందు ముందు రోజుల్లో మీ యొక్క స్థితిగతులు మారబోతున్నాయి. కాలమే నిర్ణయాన్ని తెలియజేస్తుంది. ధర్మపరంగా, న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా చాలా చాలా చక్కగా అనుకూలమైన రోజుగా వీరికి ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నింటిలో మంచిగా విజయాన్ని చూస్తారు. మంచిగా కుటుంబీకులతో కలగలసి వారితో సమయాన్ని గడుపుతూ ఉంటారు. పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే వారితో సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఆర్థికపర ఆటుపోట్లు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి ఇప్పటివరకు ఫేస్ చేశారు కదా, ఇక వీటికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈ రోజు ఒక ముఖ్య పని చేస్తారు. ఒక స్త్రీ రాకే ఇదంతా కారణము. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం చేయబోతుంది ఆ స్త్రీ ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి అండి. అవును, ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆగమనం మీ ఇంట జరగబోతోంది. ఇన్నాళ్ల మీ నిరీక్షణకు ఈ రోజున ఫుల్ స్టాప్ పడబోతోంది. మన ఇంటికి వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవిని మనం పిలిస్తే కాదండి, అమ్మవారు ఆమె అంతటా ఆమె రాబోతున్నారు. తిరిగి పంపించకుండా ఉండాలంటే కొన్ని మార్పులు చేర్పులు మీ జీవితంలో కూడా చేసుకోండి. అమ్మవారి ఆగమనం జరగాలంటే ఇలాంటి పరిస్థితులు మీరు చేయాలి. మార్పుదల జరగాలి. వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కూడాను, ఉద్యోగ స్థలంలో ఉన్నవారు ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది. ప్రమోషన్ వస్తుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి. అనుకుంటున్న విజయాలు వస్తాయి. కుటుంబంలో మార్పులు వస్తాయి. మానసిక ప్రశాంతత వస్తుంది. అయితే మీ ఇంట ఎప్పుడూ కూడా ఆడవారు కన్నీరు కార్చకుండా చూసుకోండి. ఆడవారు కన్నీరు కారిస్తే లక్ష్మీదేవి అక్కడ ఉండదండి. ఆడవారు అంటే లక్ష్మీ స్వరూపులు. ఈ విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తూ వారి యొక్క సలహాలు, సూచనలు కూడా ఇక పరిగణలోకి తీసుకోవడం మొదలు పెట్టండి. కొద్ది రోజులకి మార్పు ఖచ్చితంగా గమనిస్తారు. అలాగే సాయం సంధ్యా వేళల్లోనే అమ్మవారి ఆగమనం ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. కావున మీరు సాయం సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఇరువైపులా ఆవునేతి దీపం వెలిగించండి. అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఇల్లు మొత్తము కూడా సుగంధ భరిత ద్రవ్యాల సువాసన వెదజల్లుతూ ఉండాలి. అలాని మీరు ఇల్లు అంతా కూడాను ధూపదీప నైవేద్యాలతో ఇంటిని అలంకరించుకొని, లేకపోతే ఇల్లంతా కూడా సుగంధ పరిమళాలు వచ్చేటటువంటి సువాసన వచ్చే విధంగా ఇంటిని మీరు శుభ్రం చేసుకుని ఉండండి. ఇలా ఉంచుకుంటే అమ్మవారి ఆగమనమే కాదండి, తిరిగి వెళ్ళను కూడా వెళ్లరు. అలాగే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
అనవసరపు ఖర్చులు అస్సలు చేయొద్దు. నిత్యము కూడాను ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి మీరు ఏమిటంటే పూజ గదిలో ఆవు నేతితో దీపం పెట్టడం, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం, శుక్రవారం తిథి నాడు కనీసం ఒక పేద బ్రాహ్మణుడికైనా కడుపు నిండా భోజనం పెట్టడం లాంటి పనులు చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. పేదవారికి మీరు చేసే సాయం భగవంతుడే మీకు అరువు ఉన్న లెక్క. ఇది పండితులు చెప్తున్న మాట. కావున మనస్ఫూర్తిగా పేదవారికి స్తోమతకు తగ్గట్లుగా ఏదైనా దానం చేయండి. ఏదైనా వస్తువు రూపంలో, వస్త్ర రూపంలో, ధనం రూపంలో మీరు ఏ సాయం చేసినా అది 1000 రెట్లు తిరిగి మీ వద్దకు వస్తుంది అనే విషయం తప్పక గుర్తుంచుకోండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా నమ్ముకోండి. నేను ఏం చేయలేను, నా వల్ల ఏమీ చేతకాదు, నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఇలా మాట్లాడుతూ ఉంటే అదృష్టం వచ్చినా వెనుదిరిగి వెళ్లిపోతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉన్న టాలెంట్ని నమ్మండి. కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. ఏది అనుకున్నా కూడా ఒకటికి పలుమార్లు ఆలోచించి చెయ్యండి. భగవంతునిపై భారం వేసే ముందు మానవ ప్రయత్నం కూడా తప్పనిసరి. అలాగే మీరు చేసేది చేస్తూ భగవంతుణ్ణి నమ్మి జరుగుతుందా లేదా అనే సందేహం మాత్రం అస్సలు ఉంచుకోవద్దు. అలా ఉంచుకుంటే జరిగేది కూడా జరగక ఆగిపోతుంది. కావున ఇలా తప్పక చేయండి. అయితే పూజ చేసుకునే సమయంలో ఎర్రటి పుష్పాలతో మాత్రమే లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. మీ కష్టాలు, సమస్యలు అన్నీ కూడా గట్టెక్కే విధంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇలా ప్రతిరోజు చేయండి. కర్పూరపు సువాసన, పరిమళం అయిన ద్రవ్యాల యొక్క సువాసన ఇంట్లో ఎప్పుడూ వస్తూ ఉండాలి. ఇలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళమన్నా అస్సలు వెళ్ళదు. స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కావున ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. అమ్మవారు మీ ఇంట్లోనే ఉంటారు. సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు కలగజేస్తారు. తదాస్తు.